ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ సైకాలజీకి సంబంధించి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్ ఉన్నాయి కదా, దానిలో ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. వికాసము, పెరుగుదల మరియు పరిపక్వత నిర్వచనాలు, అదేవిధంగా వికాస నియమాలు, అదేవిధంగా ఇంకా వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి సిద్ధాంతాలు పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ, కార్ల్ రోజర్స్, ఎరిక్సన్ సిద్ధాంతాలు, డానియల్ గోల్మన్ థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా వైయక్తిక భేదాలను గురించి ప్రజ్ఞ, భావన మరియు అర్థము, నిర్వచనాలు, ప్రజ్ఞా సిద్ధాంతాలు, ప్రజ్ఞను మాపనం చేయడం, ప్రజ్ఞాలబ్ధి, ఈ ప్రజ్ఞ గురించి మొత్తం అన్నీ ఇంపార్టెంటే. అదేవిధంగా సహజ సామర్థ్యాలు ఇంపార్టెంట్, వైఖరులు ఇంపార్టెంట్, సృజనాత్మకత గురించి ఇంపార్టెంట్, అదేవిధంగా మూర్తిమత్వ వికాసం సంబంధించి సిద్ధాంతాలు, మూర్తిమత్వాన్ని మాపనం చేయడం, ప్రక్షేపక పద్ధతులు, ఈ రూపక సిద్ధాంతాలు, వీటి గురించి ఇంపార్టెంట్, మానసిక ఆరోగ్యం ఇంపార్టెంట్, సర్దుబాటు, ప్రవర్తన సమస్యలు, అదేవిధంగా సంఘర్షణలు, శిశు వికాస అధ్యయన పద్ధతులు, వ్యూహాలు, అంతఃపరీక్షణ పద్ధతి, పరిశీలన, పరిపృచ్ఛ మరియు వ్యక్తి అధ్యయన పద్ధతులు, ప్రయోగాత్మక పద్ధతి, అదేవిధంగా లాంగిట్యూడినల్, క్రాస్ సెక్షనల్, సంకీర్ణ విభాగాల పద్ధతి, వికాస కృత్యాలు, ఆటంకాలు, అవి ఇంపార్టెంట్. మరియు అభ్యసనానికి చాలా ఇంపార్టెంట్, అభ్యసనానికి సంబంధించి అవగాహన చేసుకోవడం, అర్థము, నిర్వచనాలు, ఇవన్నీ ఇంపార్టెంట్. అభ్యసన రంగాలు, ప్రేరణ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రత్యక్షం ఇంపార్టెంట్, స్మృతి, విస్మృతి ఇంపార్టెంట్, అభ్యసన బదలాయింపు ఇంపార్టెంట్, అభ్యసన సిద్ధాంతాలు, వ్యూహాలు, ఈ స్కిన్నర్, పావ్లోవ్, థార్న్డైక్, కోహ్లర్, కాఫ్కా, బండూరా, పియాజే, వైగోట్స్కీ, బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం, ఇవన్నీ ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రత్యేక విద్య, సమ్మిళిత విద్య గురించి ఇంపార్టెంట్, అన్వేషణాత్మక ఉపగమం, ప్రాజెక్టు పద్ధతులు, అభ్యసనం, సర్వే, పరిశీలన మరియు కృత్యాధార అభ్యసన వ్యూహాలు, సహకార మరియు సమ్మిళిత అభ్యసనము, సామూహిక వైయక్తిక అభ్యసనం, అదేవిధంగా అభ్యసన కొరకు మూల్యాంకనము మరియు అభ్యసనం యొక్క మూల్యాంకనం. ఐసిటిఏ, ఐసిటిబి నుంచి ఖచ్చితంగా 3 to 4 మార్క్స్ అనేవి ఇంపార్టెంట్. సార్వత్రిక విద్యా వనరులు, చేతి ఉపకరణాలు, ఇన్ఎటిక్విటీస్, ఇవన్నీ ఫోకస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సైబర్ చట్టము, రక్షణ, ఫ్రీవేర్లు, ఇవన్నీ మనం చదవాల్సి ఉంటుంది. సార్వత్రిక విద్యా వనరులు, ఎంఓఓసి, ఎన్సిఎఫ్ 2005, అదేవిధంగా మూల్యాంకనము, నిరంతర సమగ్ర మూల్యాంకనము, దృక్పథము, నిర్వహణ, ఎన్ఈపి 2020, ఈసీసీఈ, ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్, చైల్డ్హుడ్ కేర్, అదేవిధంగా ఉపాధ్యాయ శిక్షణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పాలసీలు మరియు పథకాలు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది.